నేను బాన్శ్రీ. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన నటన, డాన్స్ తో ప్రతి ఒక్కరిని కూడా, ప్రతి ఒక్క అభిమానిని కూడా తన వైపు తిప్పుకొని తన సొంతం చేసుకున్నారని చెప్పాలి. ఇక ఇండస్ట్రీలో చాలా తక్కువ టైంలోనే అంటే అరుదుగా ఆ పేరు సంపాదించుకుంటారని చెప్పాలి. ప్రతి ఒక్క హీరో కూడా అందరిని దాటుకొని అందరి హీరోలకి కూడా చాలా ధీటుగా పోటీగా తనదైన స్టైల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సాధించుకున్నారని చెప్పాలి జూనియర్ ఎన్టీఆర్. ఇక నందమూరి కుటుంబం మంచి హీరోగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆయన చాలా చిన్న అంటే చాలా తక్కువ కాలంలోనే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సాధించుకొని ఇప్పుడు ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయనకంటూ ఒక స్థాయి ఉందని చెప్పాలి. ఇక చిన్న వయసులోనే ఇండస్ట్రీ హిట్ కొట్టి స్టార్ హీరోలను వణికించినటువంటి ఘనత ఒక కేవలం ఎన్టీఆర్ కి మాత్రమే దక్కుతుందని చెప్పుకోవచ్చు. ఇక వరుస హిట్లను అందిస్తూ స్టార్ హీరోగా ప్రస్తుతమైన బిజీగా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం అయితే వరుస సినిమాలతో చాలా బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతున్నారు. ఒక ట్రెండింగ్ లోకి వచ్చేసారు అనుకోకుండా. ఆయనని కొందరు నెటిజన్లు ట్రోల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కావాలని కొందరు టార్గెట్ చేసుకుని విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. అసలు విషయం ఏంటంటే పహల్గం దాడి తర్వాత ఇండియాలో పరిస్థితులు ఒక్కసారిగా తలకిందులైపోయాయి, ఒక్కసారిగా మారిపోయాయి. మనందరికీ తెలుసు. ముఖ్యంగా ఉగ్రవాదులు మీరు హిందువులా లేక ముస్లింలా అని అడిగి మరీ చంపుతున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. దానికి ప్రతిచర్యగా భారత్ సైతం పాకిస్తాన్ లోని ఉగ్రవాదులపై కూడా దాడి చేస్తోంది. వాళ్ళకి తగిన బుద్ధి చెప్తోందని చెప్పాలి. ప్రస్తుతం ఇండియా పాక్ మధ్య ఒక యుద్ధం కొనసాగుతుంది. ఇటువంటి తరుణంలో కొందరు దుర్మార్గులు జూనియర్ ఎన్టీఆర్ ని టార్గెట్ చేసుకొని అసలు ఈయన హిందూ కాదు, ఈయన ముస్లిం అని కావాలని జూనియర్ ఎన్టీఆర్ గా నందమూరి తారక రామారావుగా పేరు మార్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టి ఇలా పేరు సంపాదించుకున్నారంటూ కూడా చాలా వరకు ట్రోల్స్ అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అసలు అతను హిందువే కాదు, ఆయన పక్కా ముస్లిం అంటూ కూడా ఆయన ట్రోల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ పేరు మార్చుకున్న తర్వాతే అతనికి సరైన గుర్తింపు వచ్చిందని కూడా సినిమాలో కూడా స్టార్ గా ఎదగడానికి ట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక ఆయన అసలు పేరు ఇదే అంటూ సోషల్ మీడియాలో ఓ పేరును కూడా తెర మీదకి తీసుకొచ్చి బాగా వైరల్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఈ ప్రచారంపై ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. కావాలనే ఇదంతా కూడా ఎవరో కాదు, మన భారతదేశంలో ఉన్నటువంటి ముస్లింలు ఎవరైతే ఉంటారో వాళ్ళే కావాలని ఎన్టీఆర్ ని టార్గెట్ చేసుకొని ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు అంటూ కూడా ఓ పక్క ఎన్టీఆర్ అభిమానులు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఎందుకు ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారు, భారతదేశం మీద ఎందుకని ఇంత కక్ష కట్టారు, అసలు ఎన్టీఆర్ పేరు బయటకు వస్తుంది అనుకోకుండా ఆయన ముస్లిం అనడం ఏంటా అని కూడా కొంతమంది నిజంగా షాక్ కి గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడిందని చెప్పాలి. చూడాలి మరి అసలు దీనికి ఎన్టీఆర్ ఇంతవరకు ఏం స్పందించలేదు. మరి ఏమైనా స్పందించి సమాధానం ఇస్తారా ఏంటి అన్నది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. చూసారు కదా, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి.